జెరుబ్బాబెలును అడ్డగించుటకు గొప్ప పర్వతమా, నీవు ఏమాత్రపు దానవు, చదును భూమి అగుదువని ప్రవక్త నోట పలికిన మాట చొప్పున తండ్రి నీకు స్తోత్రాలు. ఓ గొప్ప అద్భుతమైన కార్యాలు విశ్వసించుచున్న వారి జీవితాల్లో మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు. శక్తి చేతనైనో కాదు, బలము చేతనైనో కాదు, ఇది నీ ఆత్మ ద్వారానే జరుగుతుందని బిడ్డలు నమ్మి ఉండగా, మేమందరము నమ్మి ఉండగా, ఓ పొందగోరు వాని వల్ల కాదని, ప్రయాసపడు వాని వల్ల కాదని, కరుణించు దేవుని వలనే జరుగుతుందని నాయన నీవే మా దిక్కు ఆశ్రయమని ఏడాత్మలయ్యున్న యెహోవా తండ్రి నీ చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకొని ఉండగా మీ కార్యములను సఫలం చేస్తున్నందుకు స్తోత్రాలు. యూదా గోత్రపు సింహముగా మా పక్షమున నిలిచి ఉన్నందుకు స్తోత్రాలు. మీరే మీ కార్యములను జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పూట నీ చిత్తానుసారమైన మాట పరిశుద్ధాత్మ ఎవరితో మాట్లాడాలని, ఎవరిని దర్శించాలని తండ్రి నీ సంకల్పం ఉద్దేశమైనదో ఆ నీ కార్యమును శీఘ్రముగా జరిగించి నెరవేర్చి మీరు మహిమ పొందమని, ఈ రాత్రి కూడా నేనే తగ్గిపోవాలి, మీరు హెచ్చించబడాలి, నేను మరుగవ్వాలి, మీరు ప్రత్యక్షమవ్వాలి. ఈ మట్టి ఘటాన్ని మహిమతో నింపండి నాయన. స్తోత్రాలు. యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాం, దేవదూతల పరిచర్య కోరుకుంటున్నాం. నీ వాక్యమే పైకెత్తబడును గాక, నీ వాక్యమే ఘనపరచబడును గాక, నీ వాక్యమే బయలుపరచబడును గాక. యేసయ్య శక్తిగల నామమున ఈ స్తుతి ఆరాధన ప్రార్థన సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా ఆత్మదేవునికి చప్పట్లు కొడుతూ మహిమ చెల్లిద్దాం. మనతో మాట్లాడుతున్న దేవునికి కొట్టాలి చప్పట్లు. పరిశుద్ధాత్మ నీకు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం ప్రభు సన్నిధిలో. Let us all be seated in the presence of God. దేవుని సముఖములో మనందరం కూర్చొని గడిచిన 2 దినములుగా మాట్లాడుచున్న దేవుడే ఈ దినము కూడా తన కృపచేత మనతో మాట్లాడునుగాక. జకరియా గ్రంథం 4వ అధ్యాయం మూలవాక్యమును చదువుకొని ముందుకు వెళదాం. జకరియా గ్రంథం కొంచెం తగ్గాలి. 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదవాలని కోరుతూ ఉన్నాను. 6-7. అప్పుడతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా అందరికీ వందనాలు. దేవుడు తన కార్యములన్నీ తన సంకల్పము చొప్పున మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. మొదటి దినం మనం ధ్యానం చేశాం, అడ్డుని తొలగించే దేవుడని. దేవునికి స్తోత్రం. 2వ దినం ధ్యానం చేశాం, ఆ అడ్డును తొలగించుటకు మన శక్తి కాదు, మన బలం కాదు, ఆయన ఆత్మ ద్వారానే ఈ కార్యం చేయాలనుకుంటున్నాడని. కొంచెం తగ్గించాలి. హల్లెలూయా. ఆయన ఆత్మ ద్వారానే జరిగించాలని ఆయన కోరుకుంటున్నాడని రోమాపత్రికలో మనం చదివిన మాట మీరు తీయొద్దు, నా వైపు చూస్తూ చెప్పండి. ఏమిటా వాక్యం? పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే
ఇది జరుగుతుంది. ఇది నోటికి బైహేడ్ అయిపోవాలి, మీకు బాగా వచ్చేయాలి నోటికి. ప్రార్థనలు ఎత్తి పట్టాలి. ప్రయాసపడు వాని వల్ల కాదని చదివానయ్యా, పొందగోరు వాని వల్ల కాదంటనాయనా, కరుణించు దేవుడా నీ వలనే, శక్తి చేత కాదయ్యా, బలము చేత కాదయ్యా, నీ ఆత్మ ద్వారానే అని లేఖనములు ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన మీ ముందుకు తీసుకొస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. ఇంతగా జెరుబ్బాబేలు పక్షంగా ప్రజ్వలించుచున్న 7 దీపములు, యెహోవా 7 ఆత్మలైనటువంటి ఆ దేవుని ఆత్మ నేను జెరుబ్బాబేలు పక్షంగా ఉన్నాను అని జకరియా ద్వారా జెరుబ్బాబేలుకు తెలియపరిచిన ఆ ప్రత్యేకత మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక జకరియా ప్రవక్తని వాడుకుంటున్నాడు జెరుబ్బాబేలు కోసం. ఆ జకరియా ప్రవక్తలో నుంచి, జెరుబ్బాబేల్ నీ పక్షంగా ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? ఇప్పుడు నీ పక్షంగా కార్యములు చేయబోతుంది ఎవరు అనుకుంటున్నావు? నీ శక్తి కాదు, నీ బలం కాదు. ఇదిగో యెహోవా 7 ఆత్మలు నీ పక్షంగా దిగొచ్చాడు. 7 నేత్రములు కలిగిన వాడు దిగొచ్చాడు. హల్లెలూయా. ఆ దేవుని ఆత్మే, ఆ పరిశుద్ధాత్మే నీ పక్షాన ఉన్నాడు అని జెరుబ్బాబేలుకు తెలియపరచుట. దేవునికి స్తోత్రం. ఏమిటి జెరుబ్బాబేలు పక్షంగా యెహోవా ఆత్మే దిగొచ్చేసి అంత పరిచర్య చేయాల్సిన అవసరం ఏమిటి? మీరు వినాలి శ్రద్ధగా, ఈ దిన ప్రత్యక్షతని పొందుకోండి. అంతగా జెరుబ్బాబేలు పక్షంగా యెహోవా ఆత్మే దిగొచ్చేయాల్సిన అవసరం ఏమిటి? జకరియాని వాడుకుంటాం ఏమిటి? ఒక ప్రవక్త చాలడని హగ్గయ్యను కూడా వాడుకోవటం ఏమిటి? జెరుబ్బాబేలు భయపడకము, ధైర్యము కలిగి పని జరిగించము, నా ఆత్మ మీ మధ్య ఉన్నది అన్నాడు. అంటే ఒక జకరియా సరిపోనట్టు మళ్ళా హగ్గయ్యను వాడుకోవటం ఏమిటి జెరుబ్బాబేలు కోసం? అంటే జెరుబ్బాబేలుతో పదే పదే జకరియా ద్వారా, పదే పదే హగ్గయి ద్వారా ప్రభు మాట్లాడుటలో ఉన్న ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం ఏమిటి? అంత ప్రత్యేకమైన వాడా జెరుబ్బాబేలు? పరిశుద్ధాత్ముడే దిగొచ్చేశాడు ఆ భూమి మీదకి. పాత నిబంధన కాలములో పరిశుద్ధాత్ముడు దిగి రావాలి అంటే ఆయా సందర్భాలు చాలా ప్రాముఖ్యమైతేనే దిగొచ్చేవాడు. గిద్యోను మీదకి రావాల్సి వచ్చినప్పుడు వచ్చి కార్యం చేసి వెళ్ళిపోయేవాడు. యెఫ్తా మీదకి వచ్చి కార్యము జరిగించి వెళ్ళిపోయేవాడు. శాంసన్ మీదకి వచ్చి కార్యము జరిగించి వెళ్ళిపోయేవాడు. దావీదు యొద్దకు వచ్చి కార్యము జరిగించి వెళ్ళిపోయేవాడు. నాతాను ప్రవక్త మీదకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయేవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అలిసిపోయే అన్నిసార్లు ఆత్మదేవుడు ఆది నుండి ఆయన దిగి వచ్చి, ఎక్కడి నుంచి? జలముల మీద అల్లాడుచున్న ఆత్మ పరిచర్య మొదలు ఆయన ఒక్కొక్క దైవజనుడి మీదకి, ఒక్కొక్క న్యాయాధిపతి మీదకి, ఒక్కొక్క ప్రవక్త మీదకి, ఒక్కొక్క రాజు మీదకి, ఒక్కొక్క సామాన్యమైన మనుషుల మీదకి కూడా వచ్చి తన కార్యాలు జరిగించి వెళ్ళిపోతూ ఉండేవాడు. అంటే యెహోవా ఆత్మ పరిచర్య రెగ్యులర్గా జరిగేది కాదు, కానీ ఆయా సందర్భాల్లో ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఇప్పుడు యెహోవా ఆత్మ పరిచర్య జెరుబ్బాబేలుకు కూడా ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. ఏమిటి ప్రత్యేకత? అందుకోసం జకరియా ద్వారా ఏమిటి ప్రోత్సాహం? మీకు అర్థమవుతుందా? ఎందుకు సాగదెత్తున్నాను ఈ పాయింట్ని? కొంచెం లోతుగా వింటారని. దేవునికి స్తోత్రం. ప్రస్తుతానికి నా పేరు సాగి తీసే ప్రసంగికుడు అని కూడా ముద్రపడిపోయింది. గతంలో చెప్పాక మీకు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, అయ్యా ఫస్ట్ పాయింట్ చాలు అయ్యా, 2 పాయింట్లోకి వెళ్ళయ్యా, త్వరగా వెళ్ళయ్యా అని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను పదే పదే మీతో మాట్లాడటంలో ఉద్దేశం ఏంటి? మీ తలకాయలు అడి తిప్పుతారు, ఇటు తిప్పుతారు, కింద చూసుకుంటారు, రేకులు చూస్తారు, గోళ్ళ చూస్తారని కాదు. వెళ్ళాలని గుండెల్లోకి, హృదయంలోకి. ఆల్రెడీ గొంతంతా ఇబ్బంది అయిపోయింది, దానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయినా లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆడికి కూడా వచ్చింది అభిషేకం. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. అందరం మనతో మాట్లాడుతున్న ఆత్మ దేవునికి చప్పట్లు కొడదాం ఒక్కసారి. పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీరు శ్రద్ధగా వినట్లేదు అనేది అనిపిస్తే
కొంచెం ఇట్లాగే మధ్యలో మాట్లాడాల్సి వస్తుంది. మీరు శ్రద్ధగా వింటున్నారు అనిపిస్తే ప్రసంగంలో ముందుకు వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు చెప్పుకున్నది ఏమిటంటే, జకరియా ద్వారా అంతటి ప్రోత్సాహం జెరుబ్బాబేలుకి ఎందుకని? యెహోవా ఆత్మ పరిచర్య దిగి వచ్చి చేయవలసిన అవసరం ఏమిటి? అతడే మందిరపు పునాది వేయవలసిన అవసరం ఏమిటి? అతడే మందిరమును కట్టవలసిన అవసరం ఏమిటి? అతడి చేతులు ప్రారంభించాలి, అతడి చేతులే ముగించాలి, అతడి చేతిలో గుండు నూలు ఉండాలి, అతడే కట్టాలి. ఆ గుండు నూలు ఉండుట యెహోవా 7 నేత్రములు చూసి సంతోషించాలి. హగ్గయి ద్వారా మాట్లాడటం ఏమిటిదంతా అసలు? దేవునికి స్తోత్రం. ఈ ఆలోచన ప్రభువు కలుగు చేసినప్పుడు పుట్టిన మాట ఏమిటంటే, అంటే జెరుబ్బాబేలు విషయమై జగత్తు పునాది వెయ్యబడక మునిపే దేవుడు ఈ పని కొరకు పిలుచుకున్నాడు. ఆయన చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. గాడ్ కాల్డ్ జెరుబ్బాబేల్. ఇది దేవుని పిలుపు అనండి అందరూ. ఇంకోసారి చక్కగా హల్లెలూయా. ఇట్స్ ద హై కాలింగ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని పిలుపు. ఏమిటా పిలుపు? జెరుబ్బాబేలే మందిరం పై రాయి పెట్టించాలి, కడవరి మందిరం అతని చేతులే కట్టాలి. అయితే అలా కట్టుటకు ఆయన సంకల్పించాడు, ఆయన ప్రణాళిక వేశాడు, ఆయన పిలిచాడు. కానీ ఇప్పుడు ఎవరు అడ్డుపడిపోయారు? ఒక గొప్ప పర్వతం. అంటే ఇప్పుడు జెరుబ్బాబేలు కాదు ఇది అడ్డు, అసలు ఆయన పిలుపుకే అడ్డు. ఇది దేవుని పిలుపుకే అడ్డు నిలబడిపోయింది గొప్ప పర్వతం. జెరుబ్బాబేలు కాదు, జెరుబ్బాబేలు పిలుపుకి, దేవుని పిలుపుకి, హల్లెలూయా, పిలిచిన దేవుడు ఆయన సంకల్పానికి, ఆయన ఏర్పాటుకి, ఆయన ఉద్దేశానికి అడ్డుపడిపోయింది గొప్ప పర్వతం. అందుకే దేవుని పిలుపును, తండ్రి పిలుపుని నెరవేర్చే దిశగా జెరుబ్బాబేలు సహాయము కొరకు యెహోవా 7 ఆత్మలైన పరిశుద్ధాత్ముడు దిగొచ్చేశాడు. చప్పట్లు కొడుతూ బాగా కొట్టాల. హల్లెలూయా. కృతజ్ఞతలు చప్పట్లు కొట్టినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఆ పిలుపు నెరవేర్చడానికి దిగొచ్చాడు. ఆ పిలుపుకున్న అడ్డు తొలగించడానికి దిగొచ్చాడు. ఆ ఏర్పాటుకున్న అడ్డు తొలగించడానికి దిగొచ్చాడు. ఈరోజు నీ కుటుంబం పట్ల ఏ పిలుపో, నీ కుటుంబం పట్ల ఫలానా కార్యం జరగటం అదైనా సంకల్పించిందైతే, అదైనా ఉద్దేశించిందైతే, వాళ్ళు రక్షించబడటం, వారి జీవితం అనే మందిరం కట్టబడటం, ఆ కుటుంబం అనే మందిరం కట్టబడటం, దేహం అనే ఆలయాలు కట్టబడటం ఆయన పిలుపు, ఆయన సంకల్పం అయితే ఆ పిలుపుని నెరవేర్పులోకి తేవటానికి నీ పక్షంగా నా పక్షంగా కూడా పరిశుద్ధాత్ముడు దిగి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆత్మ పరిచర్యల్లో, పరిశుద్ధాత్మ సేవల్లో ఒక సేవ, ఒక పరిచర్య పిలుపును నెరవేర్చుట అనండి అందరూ. ఆయన పిలుపుని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన ఎందుకు వచ్చేసాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, అందుకే అంతగా దిగొచ్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జెరుబ్బాబేలు పట్ల జగత్తు పునాది వేయబడకము, తల్లి గర్భంలో రూపించబడక మునుపు అతడే ఈ మందిరం కట్టాలి, అతడే ఈ మందిరపు పునాది వేయాలి. అతని చేతులు మందిరమును కట్టాల్సిన చేతులు. అయితే ఆ పిలుపుకి ఒక గొప్ప పర్వతం అడ్డొచ్చింది. దాన్ని తొలగించడానికి నీ శక్తి కాదు, నీ బలము కాదు జెరుబ్బాబేల్, నా ఆత్మ చేతే నేను ఈ పరిచర్య చేయాలనుకుంటున్నాను, నా ఆత్మ చేత ఇది జరిగించాలనుకుంటున్నాను. జెరుబ్బాబేల్ నువ్వు ధైర్యంగా ఉండు అని ప్రభు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఏమిటండి ఈ పిలుపు? మందిరములు కట్టుట అనండి అందరూ. చెప్పండి చక్కగా. అంటే ఒక జీవితాన్ని, ఒక బ్రతుకుని, ఒక మనిషిని దేవుని మందిరంగా రక్షణలోకి నడిపించటం, వారిని మందిరంగా కట్టటం, దేవుడే వచ్చి నివసించే ఆలయాలుగా తయారు చేయటం. హల్లెలూయా. వారిని పరలోక రాజ్యమునకు నూతన యెరూషలేముగా కట్టటం. దేవునికి స్తోత్రం. ఒక నశించిపోతున్న ఆత్మ పట్ల ప్రయాస కలిగి, భారము కలిగి పని చేయటం, ఈ పిలుపు జెరుబ్బాబేలుది. దేవునికి స్తోత్రం. నేను ప్రారంభం దినమున ఒక మాట మీకు చెప్పాను. అదేమిటంటే, ఈ జెరుబ్బాబేలు గురించి హగ్గయి గ్రంథం తీయండి, ముందుకు రండి, వెనక్కి వెళ్ళకుండా. హగ్గయి హల్లెలూయా 2వ అధ్యాయం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం
773 పేజీ, 2వ అధ్యాయం, 1వ వచనం. 7వ నెల 21వ దినమున 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదా దేశపు అధికారి అయిన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనము. చాలు. 2వ వచనంలో నీవు యూదా దేశపు అధికారి అయినా అనండి అందరూ. యూదా దేశపు అధికారి అనండి. కాబట్టి ఇతడు ఏ గోత్రికుడు? జెరుబ్బాబెలు గోత్రం ఏమిటి? హల్లెలూయా. మొదటి రోజున మీకు జ్ఞాపకం చేశాను ఏమని? యూదా గోత్రికులే మందిరములు కడతా వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రారంభంలో ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? నిర్గమాకాండములో మీరు చూడక్కర్లా, నా వైపు చూడండి చాలు. చాలాసార్లు చెప్పుకున్నటువంటి మాటలు ఇవి. మోషే వెళ్ళి గుడారాన్ని చూసొచ్చాడు, మోషే వెళ్ళి మందిర నిర్మాణాన్ని చూసొచ్చాడు. కానీ దిగొచ్చిన తర్వాత దేవుడు ఎవరి చేతులతో కట్టించాడు? బెసలేలు. ఎవరు? నేను యూదా గోత్రములో హూరు మనవడు ఊరు కుమారుడైన బెసలేలు వారిని పేరు పెట్టి పిలిచి తిని అని 31 నిర్గమాకాండములో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. అంటే బెసలేలు యూదా గోత్రికుడు, అతని చేత మందిర ఉపకరణాలు తయారు చేపించాడు. మందిరమును కట్టించింది బెసలేలు అనే యూదా గోత్రికుడు చేత. దేవునికి స్తోత్రం. కాలం గడిచింది. ఆ తర్వాత ఒక శాశ్వతమైన మందిరం కట్టాలని దావీదు అనుకున్నాడు. దావీదు అనుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? దావీదును కట్టకూడదు, నీ గర్భమును వస్తున్న సొలొమోను కట్టాలన్నాడు. ఇప్పుడు సొలొమోను ఏ గోత్రికుడు? ఎందుకు? దావీదు ఏ గోత్రం? హల్లెలూయా. అంటే సొలొమోను చేత దేవుడు ఏం కట్టించాడు? మందిరాన్ని కట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే ఇదిగో జెరుబ్బాబెలు ఏ గోత్రికుడు? యూదా. ఇంకొంచెం ముందుకెళితే అసలైన నిజమైన యేసు రక్తముతో కడగబడిన ఈ సంఘం కట్టింది ఎవరో? ఆ యేసయ్య ఏ గోత్రికుడు? చెప్పండి చక్కగా. హల్లెలూయా. ఇక యేసయ్యని విశ్వసించి యేసయ్య ద్వారా వచ్చిన ప్రతి విశ్వాసైన ప్రతి సేవకుడైన ఏ గోత్రం? మనందరిది ఏ గోత్రం? కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మీరు ఏమిట్లు అంటే ఏం చెప్తారు? అబద్ధం ఆడకూడదేక. మీరు ఏమిట్లు అంటే మనవాళ్ళమే, మీరు మెల్ల. ఇక దరిద్రం పోవాలి. యేసు ప్రభు తర్వాత యూదా గోత్రం, అది ఎంత ముఖ్యమో చెప్తాను చూడండి, నా వైపు చూడండి. మందిరములు అనే సంఘమును కానీ ఆత్మలను కానీ ఒక జీవితాన్ని కానీ కట్టుట అనే పరిచర్య యూదా గోత్రికులతో దేవుడు కట్టించాడు అంటానికి ఒక ముఖ్యమైన మాట వినండి. అపోస్తలుడైన పౌలు ఏ గోత్రం? గట్టిగా చెప్పండి. మరి ఎందుకు కట్టించాడు? ఏదో ఒకటి మాట్లాడండి గట్టిగా. ఏదిగా మాటలు సరిగ్గా చెప్పండి. హల్లెలూయా. మీరు తర్వాత చదువుకోండి, నా వైపు చూడండి, సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. గుండెల్లో పెట్టుకోండి. ₹1,00,00,000 మాట. ₹1,00,00,000 తక్కువ అంటే ఎవరికైనా ప్రేరేపణ కలిగితే వెళ్ళేటప్పుడు కానుకలు సమర్పించి వెళ్ళండి. దేవునికి స్తోత్రం. అమ్మో ₹1,00,00,000 మాట చెప్పావయ్యా అని ప్రేరేపణ కలిగితే ప్రార్థనలు చేయించుకోవడానికి అయితే రాబాకండి, కానుకలకైతే రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏరండి. అదేంటో తెలుసా? నా వైపు చూడండి. నేను 8వ దినమున సున్నతి పొందినవాడిని. నేను హెబ్రీ వంశీయుడిని, బెన్యామీను గోత్రికుడిని, పరిసయ్యుడిని, సంఘముని హింసించేవాడిని. ఇదంతయు నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. బెన్యామీను గోత్రాన్ని పెంటతో సమానంగా ఎంచాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. కొంచెం బాగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యూదా గోత్రికుడు అయ్యాడు అతను కూడా. నేను బెన్యామీనే అంటే ఏ పరిసయ్యుడో శాస్త్రో సద్దుకయ్యో అయి ఉండేవాడు. కానీ నేను బెన్యామీను గోత్రికుడిని అన్న ఆ అనుభవాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుతున్నాను. ఇవన్నీ నష్టపరుచుకుంటున్నాను. ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో అవి నష్టపరుచుకుంటున్నాను. నా కులము నాకు లాభం అవ్వచ్చు, నా ధనము నాకు లాభం అవ్వచ్చు,
నా పేరు ప్రఖ్యాతులు నాకు లాభం అవ్వచ్చు. ఏవేవి నాకు లాభకరమైనవో అవన్నీ నేను క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుచున్నాను. బెన్యామీన్ గోత్రాన్ని పెంటతో సమానం చేసుకున్నాడు కాబట్టి యోధా గోత్రంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసయ్య పిలుపు, యేసయ్య పిలిచాడు, యేసయ్యే రక్తంతో కడిగాడు, యేసయ్యే ఆత్మతో నింపాడు, యేసయ్యే అపోస్తుల బోధ అతనికి బయలుపరిచాడు, ఆ బోధనే ప్రకటించాడు. గనుకనే పౌలు కూడా ఏ గోత్రం? బెన్యామీన్ గోత్రమా? దాన్ని ఏం చేశాడు? హల్లెలూయా. మీకు ఎందుకు అంత పెద్దగా సంతోషం కలగలేదా మాట వినగానే? మనం ఎక్కడ చేయాల్సి వస్తుందో పెంటతో సమానంగా ఎందుకు వచ్చిందిలే. పౌలు గోత్రాన్ని అంటే పెంటతో సమానం చేశాడంట. మనమేం పెంట కాక బోర్డు కట్టి పెట్టాంగా. మా గోత్రం, మా కులం, మా వంశం అని బోర్డు కట్టాంగా. ఇప్పుడు ఆ బోర్డుని పెంట చేయాలంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో మొత్తం అంతా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అపోస్తలుడైన పౌలు చేత ఏం కట్టించాడు దేవుడు? మందిరాలు కట్టించాడు. మొదటి నుంచి చెప్పండి. యోధా గోత్రికుడైన బెసలేలు అనండి, యోధా గోత్రికుడైన సొలొమోను, యోధా గోత్రికుడైన జెరుబ్బాబెలు, యోధా గోత్రికుడైన యేసయ్య, యూదా గోత్రమునకు సమర్పించుకున్న పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా యూదా గోత్రికులమైతే మన చేత కూడా దేవుడు మందిరం కట్టిస్తాడు. అందుకు ఇప్పుడు నష్టపరుచుకునే వాళ్ళు కావాలి, అందుకు ఇప్పుడు పెట్టతో సమానంగా ఎంచుకునే వాళ్ళు కావాలి. నాకు యూదా గోత్రం కావాలి. హల్లెలూయా. మనము యూదా గోత్రికులం అయితే మన చేత కూడా మందిరాలు కట్టిస్తాడు. అంటే జెరుబ్బాబెలు పిలుపు యూదా గోత్రికుడు గనుక అతడు మందిరం కట్టాలి. అతను పిలుపది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి నుంచి దేవుడు చేసుకొని వస్తున్న ఈ కార్యము విషయంలో ఆయన రాజీ పడదలుచుకోలేదు. అందుకే జెరుబ్బాబెలు యోధా గోత్రికుడు గనుక యోధా గోత్రికుడే మందిరం కట్టాలి. మరి లేవి గోత్రికుడైన యెహోజాదా కుమారుడు యెహోషువ ప్రధాన యాజకుడిగా ఉండాలి. మరి ఎజ్రా శాస్త్రిగా ధర్మశాస్త్రం బోధించాలి. మరి జకరియా ప్రవచనాలు చెప్పుకుంటూ ఉండాలి. హగ్గయి ప్రవచనం చెప్తూ ఉండాలి. ఎవరి పరిచర్య వారిదే, ఎవరి పని వారిదే. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశము మధ్య ఆయన తన మహిమగల మందిరాన్ని స్థాపించడానికి, ఆ మందిర పరిచర్య జరిగించడానికి వీళ్ళందరినీ వాడుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మంచి మాట చదవండి. నిన్న ఎంత వెయిట్ అయిన మాట నిన్న సాయంకాలం మనం చూసామో రోమపత్రికలో, అదే రోమపత్రికలో చూడండి ఒక విలువైన మాట. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28, 29 వచనాలు చూడాలని కోరుతా ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 11, 28, 29. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, వారు అంటే ఇశ్రాయేలీలు, మిమ్మును బట్టి అంటే క్రొత్త నిబంధన సంఘమునకు శత్రువులై ఉన్నారు గాని ఏర్పాటు విషయమైతే ఇతరులను బట్టి ప్రియులై ఉన్నారు. వారు దేవునికి చాలా ప్రియులై ఉన్నారు. ఎలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. అనండి గట్టిగా, కొట్టండి గట్టిగా చప్పట్ల ప్రభుకి. పిలుపు విషయములో పశ్చాత్తాపపడడు. యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, ఫలాంది నా పిలుపు అని నీకు అనిపిస్తే, నా కుమారుడు రక్షించబడటం దేవుని పిలుపు, నా యజమానుడు రక్షించబడటం దేవుని పిలుపు, నేను వాడబడటం దేవుని పిలుపు, నేను సరిచేయబడటం దేవుని పిలుపు, నా కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఉండడం దేవుని పిలుపు, నేను పరిచర్య చేయడం దేవుని పిలుపు, నా చేత మందిరములు కట్టబడటం, సంఘములు కట్టబడటం, దేవుని కార్యములు జరగటం దేవుని పిలుపు అని నమ్ముతున్నట్లయితే, ఇదిగో దేవుడు మనకు మాట్లాడుతున్న మాట. దేవుడు తన పిలుపు విషయములో పశ్చాత్తాపపడడు. అంటే ఏమిటి? అనుకున్నాను కానీ చెయ్యనులే. పిలుపు విషయంలో పశ్చాత్తాపపడడంట. ఆ కారణాన్ని బట్టి మీకు గుర్తుందా, సౌలు పలుసార్లు తప్పిపోయిన సమూయేలు ప్రార్థన బట్టి మరలా ఏమిచ్చాడు దేవుడు సౌలుకి? అవకాశాలు అనండమ్మా. అమ్మయ్యా, దేవుడికి స్తోత్రం.
సౌలుకి ఏమిచ్చాడండి? పదే పదే అవకాశాలు ఇచ్చాడు. సమూయేలు ప్రార్థన చేస్తూ ఉంటే, ఎందుకంటే పిలుచుకున్నాడు, పిలుపుని పశ్చాత్తాపడలేకపోతున్నాడు, వెనక్కి తీసుకోలేకపోతున్నాడు. అది చాలా కష్టంగా ఉంది. నేను పిలిచాను ఈ పని కోసం, నేను పిలిచాను ఈ కార్యం కోసం, నేను పిలిచాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు వెళ్ళి చెప్తాడు, శామ్యూయేల్, సౌలా వెళ్ళి అమాలేకీల మీద యుద్ధం చేసిరా. ఇప్పుడు కనుక నువ్వు సరిగా యుద్ధం చేసి వచ్చేస్తే ఖచ్చితంగా నీ అభిషేకం మరలా నీకు వచ్చేస్తుంది, నువ్వే రాజుగా ఉంటావు. వెళ్ళాడు, చెప్పినట్లు చేయకుండా ప్రజలు చెప్పిన మాట మళ్ళీ అన్నాడు. మళ్ళీ ప్రజలు చెప్పినట్టు చేశాడు. వెనకాల తెచ్చుకున్నాడు కొన్ని గొర్రెల్ని, మేకల్ని, రంకులేసి సౌండ్లు చేసేవాటిని. సమూయేలు వచ్చి, ఆ సౌండ్లు ఏమిటా సౌండ్లు అంటేనా? ఈ ప్రజలయ్యా, ఇక అయిపోయింది నీ పని, యెహోవా నిన్ను విడిచిపెట్టేస్తున్నాడు ఇక. అంటే ఆయన పశ్చాత్తాప పడలేక సమూయేలు ప్రార్థన చేస్తే, సరేలే ఇస్తాను అవకాశం అని సెకండ్ ఛాన్స్ కూడా సమూయేలుకి, ఆ సౌలుకి సమూయేలు ద్వారా దేవుడిచ్చాడు. హల్లెలూయా. దానికి ఒకటే గుర్తు, బండ గుర్తులు. 10వ అధ్యాయంలో అభిషేకం అయితే 15వ అధ్యాయంలో మళ్ళీ అభిషేకం అంటాడు. అదే మనకి అద్భుతమైనటువంటి వివరణ. మరు సమూయేలు 10లో ఏమంటాడు? అభిషేకం అయిపోయింది, ఆత్మ వచ్చేసాడు. 15వ అధ్యాయంలో యెహోవా నిన్ను అభిషేకించుటకు నన్ను పంపాడు. 10వ అధ్యాయంలో చేసావు కదా ఈ అభిషేకం, మళ్ళీ 15వ అధ్యాయంలో అభిషేకం. ఎందుకని? అప్పుడు పోయింది, 10వ అధ్యాయం పోయింది, ఇప్పుడు 15వ అధ్యాయంలో మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నాడు. పిలుపు విషయంలో పశ్చాత్తాపడలేని దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. అలా ఒక్కొక్కరి జీవితంలో దేవుడు పిలుచుకున్న పిలుపులోంచి తప్పిపోతున్న వాళ్ళు, పిలుచుకున్న పిలుపులోంచి వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళ వెంట పడిన దేవుని ప్రయాస ఊహించండి ఒకసారి బైబిల్లో. ఇదొక టాపిక్ అండి, నెంబర్ 1 టాపిక్ ఇది. తాను పిలుచుకున్న వారి విషయంలో దేవుడు పశ్చాత్తాప పడలేక ప్రయాసపడిన ఆ ప్రయాసలన్నీ వైట్ పేజీ మీద రాయండి, చూద్దాం. ఎగ్జాంపుల్ చెప్పనా? శాంసన్ విషయంలో దేవుడు ఎంత ప్రయాసపడ్డాడు. 7 సార్లు దెలీలాకి దొరకనివ్వకుండా చేశాడు దేవుడు. దొరకనివ్వలా, అన్నిసార్లు ఇదిలుచుకొని లేచాడు, బలం వచ్చేసింది. కానీ చివరిసారి దేవుడు ఎంత ప్రయాసపడిన శాంసన్ తన పిలుపులోంచి తప్పిపోయాడు. కష్టపడ్డాడండి దేవుడు. దేవుని పిలుపులోంచి వెనక్కి వెళ్ళిపోతున్న వారిని, దేవుని పిలుపులో నుంచి తమకు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ తమ ఇష్టానుసారంగా నడుస్తున్న వారి వెనకాల వెళుతూనే ఉన్నాడు. యేసయ్య లేడిక, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు, ఇక లేడు అనుకున్న సందర్భంలో ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వెళ్తుంటే ఎంటబడ్డాడు వెనకాల. ఎందుకో తెలుసా? పిలుచుకున్నాడు గనక. వాళ్ళు దుఃఖముఖులైతే ఏంటి ఏడుస్తున్నారు? అయ్యా ఇలా చనిపోయాడు యేసు, మీకు తెలియదా? అయ్యో అంటే, ఓయ్ మందమతులారా, కీర్తనల్లోనూ యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం లేవా అని వారితో మాట్లాడుతుంటే వారి గుండెల్లో అగ్ని మండటం మొదలైందంట. వెంటనే రొట్టె విరిచి కన్నులు తెరిచి వారిని మరలా పిలుపుల నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళని పశ్చాత్తాపడిన దేవుడు మరలా వాళ్ళని తీసుకెళ్లి మేడగదిలోకి తీసుకెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఆమేన్. నేను అంటున్నాను, నిన్ను పిలుచుకుంటే, నీ పట్ల సంకల్పం ఉంటే, నీ పట్ల ఏర్పాటు ఉంటే, రక్షణ పిలుపైనా, పరిచర్య పిలుపైనా, సేవ పిలుపైనా, అది ఏ పిలుపైనా. మేరమ్మ వింటున్నావా? లుడ్ మేరమ్మ వెళ్ళొచ్చావు పనికి, మరి నిద్ర మొత్తం ఏమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కింద చూస్తున్నావు? హల్లెలూయా. ఇంత పెద్ద మనిషిని ఎదురు కూర్చుంటే దేవునికి స్తోత్రం. మా వాళ్ళు ఈ పూట లైట్లు వేసి అసలు నా రంగే మార్చేశారు ఈ పూట. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక్కళ్ళైనా మిస్ అవ్వకూడదు ఈ మాటలని నా ఉద్దేశంతో అలాగ ఆపి మరీ చెప్పేది. దేవునికి స్తోత్రం. మాకు 1000 కళ్ళు, మీకు 2 కళ్ళు. దేవునికి స్తోత్రం. గిరగిర గిరగిర తిరుగుతూనే ఉంటాయి అసలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రోజున పేతురు అలిసిపోయి, నా వల్ల కాదు అబ్బాయ్, ఎంతకాలం ప్రార్థన, ప్రభువా రొట్టె పంపించాడు, పద చేపలు పట్టుకుందాం పదా అంటే, నువ్వు వెళ్తున్నావా? అసలు నువ్వెప్పుడు వెళ్తావా అని చూస్తున్నాను నేను, నీ వెనకాల వద్దాం. ఈ 7 వెళ్ళారంటే బ్యాచ్ మొత్తం, అందరు కలిపి 7 సముద్రం దగ్గరికి వెళ్ళి కష్టపడుతున్నారు. ఒక్క చేప పడలా.
కష్టపడుతున్నారు, ఒక్క చేప పడలా, రొట్టె లేదు, చేప లేదు. ఆకాశం నుంచి చూశాడు, నేను పిలుచుకున్న వాళ్ళు సముద్రంలో ఉన్నారేంటి, నేను పిలుచుకున్న వాళ్ళు జనముల మధ్య ఉండాలి కదా, నేను పిలుచుకున్న వారు సమాజము మధ్య ఎలుగెత్తి ప్రకటిస్తూ ఉండవలసిన వారు సముద్రంలో ఉన్నారా, నేను పిలుచుకున్న వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు అని పశ్చాత్తాపపడని దేవుడు, తన పిలుపు విషయంలో పశ్చాత్తాపపడని దేవుడు వెనక వెళ్ళి సముద్రం దగ్గర నిలబడి, పిల్లలారా, వాళ్ళు ఎక్కడో లోపలుంటే అలల తరంగాల శబ్దముల మధ్య నుంచి కూడా యేసు స్వరం వారికి రీచ్ అయ్యింది. వాళ్ళు లోపల ఉన్నారు సముద్రంలో. పిల్లలారా, పిల్లలారా అని కేక పెడితే ఆయన యేసు సుమి క్రీస్తులాగున్నాడు. మీ యొద్ద ఏమైనా ఆహారం ఉందా అని ఒక కేక పెడితే, మా యొద్ద ఏమీ లేదయ్యా, రండి బయటికి. పేతురు చూసి, అమ్మో యేసు వచ్చేసాడు, అమ్మో నేను సముద్రంలోకి వచ్చేసాను, ఆయనకి తెలిసిపోయింది, అమ్మో తెలిసిపోయింది, కనపడకూడదు అని నేను మునిగిపోతున్నాడు. ఎక్కడికి? సముద్రం లోపలికి. ప్రెస్టేజ్ ఫీలింగ్ ఉంది లోపల. అమ్మో యేసుకి తెలిసిపోయింది, అమ్మో నేను వచ్చేసాను తెలుసు, అయ్యో తెలిసిపోయిందా అని మునిగిపోతున్నాడు లోపలికి. వస్త్రము లేనివాడై ఉండుట చూచుకొని అతడు దిగిపోతున్నాడండి. నేను దాకా యేసు వెనకాల తిరిగినోడిని, యేసు వెనకాల పరిచర్య చేసినోడిని, యేసు వెనకాల మహిమగల సేవ చేసిన వాడిని, ఇప్పుడు ఎవడి సముద్రంలో అని సిగ్గుపడిపోతున్న పరిస్థితుల్లో, ప్రియులారా, అదిగో యేసయ్య బయటికి తెచ్చిన పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళు అడుగు పెట్టడమే వేడివేడిగా తండూరి చేపల కాలుతున్నాయి. తండూరి ఫిష్. తండూరి అంటే ఏంటో తెలుసా? నూనె లేకుండా చక్కగా కాల్చి, నిప్పుల మీద కాల్చి అలా ఇస్తే, అబ్బా విటమిన్లు, ప్రోటీన్లు ఇక ఏమన్నా ఉంటే మొత్తం అందులోంచి వస్తాయి. దేవుడికి స్తోత్రం. వాళ్ళకి ఏం పెట్టాడు తెలుసా? తండూరి ఫిష్ పెట్టాడండి. వాళ్ళు ఒక్కొక్కరు తింటా, నేను అనుకుంటాను కన్నీళ్ళు విడుస్తూ ఉంటే, పేతురు, యోహాను కుమారుడు అయిన సీమోను, వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ప్రభువా నీకు తెలుసు కదా ప్రభువా, యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు కదా ప్రభువా. అయితే నా గొర్రెలను మేపో, నా గొర్రె పిల్లలను కాయి అంటే వచ్చి కూర్చొని అడిగి, దేవుడు పిలుచుకున్న పిలుపులో పశ్చాత్తాపడలేని దేవుడు, వెనక్కి తీసుకోలేని దేవుడు, ఇక వేరే ఊహ వారి గురించి ఆయన కలిగి ఉండలేడు, వేరొక తలంపుగా ఆయన చూడలేడు. ఉదాహరణకి, ఓ యేసయ్య బిడ్డగా, ఒక విశ్వాసిగా, లేకపోతే ఒక పాస్టర్గా చూడాలనుకున్న వ్యక్తిని ఒక రాజకీయ నాయకుడిగా దేవుడు చూడలేడు. ఆయన వల్ల కాదు. ఒక పరిశుద్ధతలో ఉన్న బిడ్డగా చూడాలనుకున్న ఆయన అపవిత్రతలో చూడలేడు. దేవుని పనిలో నిమగ్నమై కష్టపడి పరిచర్య చేయవలసిన వ్యక్తి డబ్బు సంపాదనలో ప్రయాసపడుతూ ఉండడం చూసి ఆయన చూడలేడు. అడుగుతాడు కూర్చొని, యోహాను కుమార్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు ఆయన. ఎందుకు? ఆయన పిలుచుకున్నాడు గనుక. ఆ వ్యక్తి వేరో పనిలో ఉన్నాడు, అందుకని అక్కడికి వచ్చి, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను కాయ్యా, నా గొర్రె పిల్లలు మేపయ్యా. దేవుడే అతన్ని కన్విన్స్ చేయటం. సృష్టికర్త, పునరుద్ధానుడైన యేసయ్య, మరణపు ముళ్ళు విరిచి తిరిగి లేచిన పునరుద్ధాన శక్తి కలిగిన యేసయ్య కూర్చొని కన్విన్స్ చేస్తున్నాడు. ప్లీజ్ పీటర్, ప్లీజ్ మై డియర్ సైమన్ సన్ ఆఫ్ జాన్, యోహాను కుమారుడైన సీమోను, డిడ్ యు లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ఏమిటి పిలుపు విషయంలో పశ్చాత్తాపపడని దేవుని ప్రయాసలు? ఈరోజు నేను పిలుచుకుంది ఎందుకు? నువ్వు చేస్తుంది ఏమిటి? ఈరోజు నీ కుటుంబం అంతా రక్షించబట్టుగా పిలిచాడు. ఆ పిలుపు విషయంలో నువ్వు వెనక్కి వెళ్తున్నావా? ఆ పిలుపు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావా? ఆ పిలుపు విషయంలో సరైనటువంటి నిర్ణయంలో నువ్వు లేవా? అయితే ఆత్మరూపిగా వచ్చి ఇప్పుడు పరిశుద్ధాత్ముడి వర్తమానం ద్వారా నిన్ను కన్విన్స్ చేస్తున్నాడు.
ఇప్పుడు నీ ముందుకు వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, ఏమిటి నువ్వు ఎక్కడ ఉండవలసిన దానివి, నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడివి, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు? నువ్వు సముద్రంలో ఉండవలసిన దానవు కాదు. నువ్వు ఎమ్మాయి మార్గములో నీ సొంత ఇంటికి వెళ్ళవలసిన దానవు కాదు. నువ్వు మేడగదిలో ఉండవలసిన వ్యక్తివి, నువ్వు జనముల మధ్య ఉండవలసిన వ్యక్తివి, నువ్వు ప్రజల మధ్య ఉండవలసిన వ్యక్తివి. నీ నీడ స్వస్థతలు కలుగు చేయాలి. హల్లెలూయా. మిగిలిన వారి పరిచర్యల గురించి నాకు అంతగా ఐడియా లేదు, కానీ మిగిలిన వారి సేవల గురించి ఒక 50,000 మంది, 30,000 మంది, 1,00,000 మంది ఉన్న సంఘాల గురించి నాకు తెలిసినంత మటుకు, నేను పరిశీలించినంత మటుకు, మిగతా పరిచర్యల గురించి నాకు తెలియదు, కానీ చిలకలూరుపేటలో జరుగుతున్న షాలిం రాజు గారి యొక్క పరిచర్య ఎలా విస్తరించింది, ఎలా విస్తరించింది? గ్రామానికి ఒకళ్ళు లేపబడ్డారు, గ్రామానికి ఒకళ్ళు లేపబడ్డారు. ఏ గ్రామం నుంచి వస్తున్నారు, గ్రామం నుంచి ఒకళ్ళు లేపబడ్డారు. వాళ్ళు వెళ్ళి పని చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పనిని బట్టి ఆత్మలు, అది వారి పిలుపు, అది వారి పిలుపు. వారి ద్వారా ఆత్మలు సమకూర్చబడుతున్నారు, ఆత్మలు వస్తున్నారు. మరి నువ్వు ఎప్పుడు సెటరేట్ అవుతావు? నీ పిలుపులో ఎప్పుడు పని చేస్తావు? నీకు సాక్ష్యం చెప్పాలని లేదా, సువార్త చెప్పాలని లేదా, ఆత్మలు నడిపించాలని లేదా? ఒక గంట సేపు ఉంటుంది, ఒక గంట సేపుకి నీ బలహీనత గుర్తురాగరా, అబ్బో మనకి ఇవన్నీ కుదరలే, కానీ ముందు అసలు మనం సెట్ అయితే చాలు అని అనుకుంటున్నావు. కానీ నీ గురించి ఏడుస్తున్న దేవుడు నీకు తెలుసా? నీ గురించి దుఃఖపడుతున్న దేవుడు నీకు తెలుసా? ఏమో నేనే సరిగ్గా లేను, నేను ముందు సెట్ అవ్వాలి, ముందు మా భార్య భర్తల గొడవలు పోవాలి, మా పిల్లల మధ్య గొడవలు పోవాలి, ముందు నేను ఆర్థికంగా సెట్ అవ్వాలి, ముందు మాకు ఉద్యోగాలు పనులు చేసుకోవాలి అని చూసుకుంటున్నావు. కానీ నీ గురించి ఏడ్చుచున్నాడు దేవుడు. ఇప్పటికే 100 మందిని నడిపించవలసిన స్థాయి ఏమో నీది. ఇప్పటికే ఒక గ్రామములో డేవిడ్ గారు అంటున్నారా, బైబిల్ చదువుతున్నారేంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పటికే కొంతమందిని నడిపించవలసినటువంటి కృప నీ మీద ఉందేమో, కానీ నీ బలహీనతో, నీ సమస్యో, నీ ఇబ్బందో, నీ ఇరుకో ఏదో చూసుకొని పిలుపు విషయంలో నీకు అనిపిస్తుంది, లోపల నీకు అనిపిస్తుంది, ఆ తాపత్రయం కలుగుతుంది. ఎందుకు కలుగుతుందండి తాపత్రయం? నీ మీద ఆ పిలుపు ఉంది కాబట్టే కలిగిద్ది, లేకపోతే ఎందుకు కలిగిద్ది? కలగదు. లేకపోతే ₹1,00,000 ఇచ్చినా చేయలేరు పని, లోపలుంటేనే చేస్తావు, లేకపోతే చేయలేవు. అది కలిగించేవాడు ఆయనే. ఒకటే గుర్తుపెట్టుకోండి, నా తల్లి యొద్ద నేను స్తన్యపానము చేయుచుండగా నీవు నాకు నమ్మిక పుట్టించితివి. దావీదంట వాళ్ళ అమ్మగారి యొక్క స్తన్యములు కుడుచుచు పాలు తాగుతున్నప్పుడు యేసయ్య మీద నమ్మకం కలిగిందంట, యెహోవా దేవుని మీద. ఎంత గుడ్డండి, ఎంత పిల్లోడండి, వింటున్నారా? ఎంత చిన్న పిల్లోడండి. నమ్మిక పుట్టించేది ఎవరు? ప్రేరేపణ పుట్టించేది ఎవరు? లోపల కలిగించేది ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఏదో చెప్పారు, లోకం ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, కాదు. అసలు దేవుడు నీతో ఏం చెప్పాడు? అంటే ప్లాను ఇలా వేసుకుంటున్నాను, అప్పుడు ఇలాగా, అప్పుడు అయిన తర్వాత, ఇప్పుడు వెళ్ళిన తర్వాత, అప్పుడే ఏంటి లెక్కలో సముద్రంలో ఈదులాట, చేప పడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ముసలమ్మని నిలబెట్టి ఆ దైవజనుడు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? 1,200 మందిని నడిపించిందట ఒక ముసలమ్మ. 1,200 మంది, 1,200 మంది సంఘం ఉంటేనే అమ్మో 1,200 మంది వస్తారు అక్కడికి అనుకుంటాం. కానీ ఒక్క విశ్వాసే 1,200 మందిని నడిపించింది. ఈరోజున ఎందుకు ఈ విషయాన్ని మన ముందుకు తెస్తున్నాడంటే, దేవుడు పిలుపు విషయంలో పశ్చాత్తాపడడం. యోనా, నీ పిలుపు ఏమిటి? నినివే. యోనా, నువ్వు వెళ్తుంది ఎక్కడికి? తర్షీష్. బ్లూ వేల్, తిమింగలం రా అని పిలిచి బ్లూ వేల్ని పంపించాడు దేవుడు. అదిగో పడవ దగ్గరికి వెళ్ళంటే అని వెళ్ళిపోయింది అంతే. పడవ దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడెక్కడెక్కడ కొడుతుంది. అక్కడ ఆటలాడుచూ ఉండగానే యోనాకు అర్థమైపోయింది,
ఎత్తి పడవేయడానికి కూడా సముద్రం చూశాడు. ఒకసారి చూడగానే తిమింగలం కనపడింది. ఇది ఏసై పంపించిన. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా కళ్ళొచ్చి ఉంటుంది. ఎందుకంటే అమరమ్మన పడుకుంటున్నాడు, కింద అడుగు బాగానే పడుకున్నాడు కదా, కళ్ళొచ్చేసి ఉంటుంది తిమింగలంలోకి ఎదిగినట్టు వెళ్ళిపోయినట్టు. అప్పుడు అంతా బాగినట్టు. అందుకే సీటీ పడగానే పేరు చెప్పగానే అన్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అన్నాడు. దేవుని సెలవుని బాగా తెలుసుకోగలిగిన వాడు కదా యోన. అలవాటు ఉంది కదా దేవుని స్వరంతో, అలవాటు ఉంది కదా దేవుని చిత్తం ఏంటో తెలిసినవాడు కదా. ఖచ్చితంగా కలొచ్చి ఉంటుంది, ఖచ్చితంగా ఏదో కనపడే ఉంటుంది. అందుకని ఎత్తి పడేమన్నాడు. లేకపోతే ఎందుకు పడే, ఆత్మహత్య అయితే వీళ్ళెవరు మీరు తప్పకండి అందుకే చెప్పాడు. ఆత్మహత్య కాదు, నన్ను ఎత్తి పడవేయడంటే పాపం ఎత్తి కూడా ఎగురు కూడా దూకలేడు. పడవ ఇప్పుడు ఓడలో నుంచి దూకేయచ్చుగా, నన్ను ఎత్తి పడవేయడంటే ఏంటి అసలు? దేవునికి స్తోత్రం. గట్టిగా కళ్ళు మూసుకుంటాను, ఎత్తిపడేయండి, ఏది మింగాలి అది మింగేస్తుంది, నాకు కలొచ్చినట్టు కనపడాలి, జరిగిపోతుంది అంతే. యాక్చువల్గా తిమింగలం మింగేసింది. ఎక్కడ పిలుపో ఆ నినివే పట్టణానికి తీసుకెళ్ళిపోయింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళిపోతే మంచిది, లేకపోతే తిమింగలం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ఇలాగ చెప్పాలి, మరి చెప్పపోతే ఎట్లాగా? నువ్వేమో నీకు లోపల ఆ ప్రేరేపణ, ఆ దర్శనం, ఆ కృప, ఆ అభిషేకం, ఆ వరం నీలో పనిచేస్తున్నప్పటికీ నువ్వేమో అసలు ముందు అది కాదులే, ముందు ఇది. ఇక్కడ ఏ దేవుణ్ణి మనం చదువుతున్నామండి? ఇక్కడ ఏ దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు మనకి ఈ రాత్రి? పిలుపు విషయంలో పశ్చాత్తాపడని దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను. కాంప్రమైజ్ అవ్వడంట పిలుపు విషయంలో. ఎంట పడతాడంట, ప్రయాస పడతాడంట, కూర్చుంటాడంట, బతిమలాడతాడంట. నువ్వు నన్ను ప్రేమిస్తే నా పిలుపులోకి వచ్చేసే. నువ్వు నన్ను ప్రేమిస్తే నా పిలుపు ఏంటో నెరవేరుస్తావా? ఇదిగో నీ పట్ల నా పిలుపు, నువ్వు గొర్రె పిల్లలను కాయాలి, గొర్రెలను మేపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, నీ ఇంటి వారిని రక్షించుకోవటం నీ పిలుపా? నీ ఇంటి వారి ద్వారా అనేక బంధువుల్ని రక్షించటం నీ పిలుపా? నీ ఇంటి ద్వారా నీ ఒక గ్రామాన్ని రక్షించడం దేవుని పిలుపా? నీ పట్ల ఉన్న పిలుపేమిటి? అది నీకు అర్థమవుతుందా అంతరంగంలో? అది నీకు స్పష్టంగా నిన్ను నలిపేస్తుందా, నిన్ను కొరికేస్తుందా, నిన్ను ఇబ్బంది భక్షించేస్తుందా, నిన్ను తినేస్తుందా? ఆయన మందిరమును గురించిన ఆసక్తి యేసయ్య ఏం చేసింది? దేవుని సంకల్పం మీద ఉండి లోపల గుండెకని కొరికేస్తూ ఉంటుంది. లోపల అది కచ్చ 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 కొరికేస్తుంటే అబ్బా నేను ఉండలేను, నేను ఇక వెళ్ళిపోతాను, నేను చేస్తాను దేవుడి పని అంటావు. లోపల గుండెకే కొరికేయాలన్నమాట, కర 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 కరమని. హల్లెలూయా. నువ్వు గనక ఆట కాదు, నేను ఎక్కడన్నా ఉంటే తిమింగలాలు కొరుకుతాయి. నీ లోపల నీ హృదయం, నీ మనస్సాక్షి, పరిశుద్ధాత్మ నీక కలిగిస్తున్నప్పుడు నువ్వు లోపడకపోతే ఇక తిమింగలాలే కొరుకుతాయి మరి నిన్ను. ఇక స్పష్టంగా తేటగా నాకు తెలియదు. నేను ప్రభు సన్నిధిలో ఈరోజు కూడా అలిసిపోయా. నేను ఉదయం ఎక్కడికి వెళ్ళాం, మధ్యకట్ట భీకరమైన కేకలేసి, భీకరమైన అరుపులు అరిసి కూటం జరిగించాం. వచ్చి ఒక గంట పడుకున్నాను. లేచేసరికి అంతా మొత్తం సాయంత్రమా పగల పొద్దునైపోయింది, ఆదివారం వచ్చిందా ఏమి అన్నట్టు ఉంది నాకు మొత్తం అంతా వ్యవహారం అంతా. టైం 6 రేపు ఆయన గబుక్కుని లేచి రెడీ అయ్యి వచ్చి వెంటనే ఇక్కడికి రాకుండా గదిలో కూర్చున్నాను. ప్రభా నాకు ఇవ్వయ్యా, ఒక మాట ఇవ్వయ్యా, ఒక మాట ఇస్తే వెళ్తానయ్యా. నేను వాళ్ళు ప్రార్థన చేస్తున్నారయ్యా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నాకు ఒక మాట ఇవ్వయ్యా. నా గదిలో కూర్చున్నా అంతే. ఈ మాట చెప్పి పంపించాడు దేవుడు. జెరుబ్బాబేలు పక్షంగా యెహోవా 7 ఆత్మలు దిగొచ్చేసేయాల్సినంత అవసరం ఏంటి? పిలుపు. జకరియా ప్రోత్సహించాల్సిన అవసరం పిలుపు. హగ్గయి అంతగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? పిలుపు. పిలుపు, ద కాలింగ్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరు పాస్టర్ గారిని, సేవకులను ఆకాశం నుంచి దింపలా, సంఘంలోంచే లెగుస్తారు. సంఘంలోంచే లెగుస్తారు, మీలో నుండే లెగుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెవరో, నీ పిలుపేంటో ఇంకెన్ని సంవత్సరాలు వింటారు వాక్యం? 2014 నుంచి వింటున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మంచి పిల్లలకనే గొర్రెల్లాగా ఉంటారా, మంగళగిరి బంతల్లాగా ఉంటారా చూసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్న మాట చెప్పేస్తున్నాను అంతే. తిట్టుకున్నా చేసుకున్నా, నన్ను ఏమనుకున్నా నాకు ఎందుకు అసలు?
మీరు మంచి పిల్లలు వేసే గొర్రెలు అవుతారా? మంగళగిరిలో కొన్ని బొంతలు ఉంటాయి, పాపం వాటికి పిల్లలు పుట్టవు. తినగా అది వెయిట్ పెరిగింది అనుకోండి, ఏయ్ మంచి బొంత ఉంది తీసుకెళ్ళు, 100 కేజీలు నెక్కరు. కాళ్ళు తీసేగా, తలకాయ తీసేగా, చర్మం తీసేగా, బొజ్జు తీసేగా, పేగులు తీసేయగా నెక్కరు 100. అటు తీసుకెళ్ళి వేసేస్తారు బొంత మాంసం అని. వీళ్ళేమో తింటా ఉంటారు ఏట మాంసం. ఏట కాదు, తిని 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 పిల్లల్ని కనకుండా ముదిరిపోయిన గొర్రె అది. డూప్లికేట్ వేట మాంసం అనమాట అది, డూప్లికేట్ వేట మాంసం. మరి పిల్లలు వేసింది అది ఒరిజినల్ వేట, ఒరిజినల్. మీరు పిల్లలు వేసే గొర్రెలా? మా గడ్డి పీడల్లో 1000 కొలది 10,000 కొలదిగా మా గొర్రెలు పిల్లలను వేయుచున్నవి. అసలు దావీదు యొక్క గడ్డి బేళల్లో అంట 1000 కొలది 10,000 కొలది ఏ చేస్తున్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 18వ సంవత్సరపు సేవ, నెక్స్ట్ 19వ సంవత్సరపు సేవ, నెక్స్ట్ 20వ సంవత్సరపు సేవ పూర్తవుతుందనేసరికి ఈ సేవ రూపమే మారిపోవాలి, మొత్తం కూడా దిశ దశ మారిపోవాలి మొత్తం. బహువిస్తారమైన ప్రజలకు మనం దేవుని పని చేసే స్థితికి వచ్చేసేయాలి. అందుకు నువ్వు లెగాలి, నువ్వు కదలాలి. నీ పిలుపేమిటి? నీ పిలుపులో నువ్వు పనిచేయాలి. పిలుపు విషయంలో పశ్చాత్తాపపడని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఒక బిడ్డ లింగైపాలెంలో నేను మీటింగ్కి వెళితే అప్పుడు 10th క్లాస్ చదువుతుంది. 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చింది. తర్వాత ఇంటర్మీడియట్ చదివింది, ఇంటర్మీడియట్ బోర్డు ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత చెప్పాను, అమ్మా బాగా చదువు, ఓ రోజు హాస్పిటల్లో ఉంది, కామెర్లు వచ్చినాయి, వెళ్ళాను హాస్పిటల్కి అని. అయిపోయింది, నువ్వేం అయిపోలేదు అని ప్రార్థన చేసి, అమ్మా ఇలాంటి పేషెంట్లకి నువ్వే చికిత్స చేసే డాక్టర్ అవుతావు అన్నాను. వెంటనే నీట్ రాసింది, సీట్ వచ్చింది, ఫ్రీ సీట్ సంపాదించింది. చదివింది గుంటూరు, అక్కడెక్కడ చదివింది. ఆ చదువుతుండగా ఆ కాలేజీలోనే ఆ మెడికల్ ఆ సబ్జెక్ట్స్లో గోల్డ్ మెడలిస్ట్ అయ్యింది. అసలు మామూలుగా ఫ్రీ సీట్ రావటమే గగనం. చదివి సర్టిఫికెట్ వస్తే చాలు గోల్డ్ మెడల్ అంట. గోల్డ్ మెడల్ తెచ్చుకొని గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఒక జూనియర్ డాక్టర్గా ఎక్కడికి వెళ్ళినా మినిమం 80,000 నుంచి 90,000, 70, 80, 90 మినిమం జీతం. కానీ తన సమర్పణ ఏంటో తెలుసా? ఆ మెడికల్ కాలేజ్ చదివేటప్పుడే మిషన్ డాక్టర్స్ యూనియన్ అని ఒక ఫారం, ఒక సహవాసం ఉంటే వాళ్ళు మీటింగ్స్ పెడితే, ఒకసారి ఎక్కడికి వెళ్ళింది ఒరిస్సా, ఒకసారి విశాఖపట్నం వెళ్ళి ఆ వాక్యాలు విని, అంటే క్రిస్టియన్ డాక్టర్స్ యూనియన్ అనమాట అది, మిషన్ డాక్టర్స్, క్రిస్టియన్ డాక్టర్స్. ఆ వాక్యాలని తీర్మానం చేసేసుకుంది, నేను గోల్డ్ మెడలిస్ట్ అయితే అయ్యాను ఏంటంట, నేను మటుకు మిషన్స్కి వెళ్ళాలి, నార్త్ ఇండియా వెళ్ళి డాక్టర్ చెయ్యాలి అనుకుంది. ఒకరోజు ఇంట్లో చెప్పింది, అమ్మా నాది అయిపోయిన తర్వాత నేను నార్త్ ఇండియా వెళ్తాను, నేను నార్త్ ఇండియా వెళ్ళి నేను అక్కడ పేద ప్రజలకు వాళ్ళకి డాక్టర్గా పనిచేయాలి నేను అనేది. వాళ్ళు ఏమన్నా రివర్స్ అవుతారేమో అనుకుంది, ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టారు కదా. వాళ్ళు రైతులు, పొలం పని చేసుకునే రైతులు అనుకుంది. కానీ వాళ్ళు అన్నారంట, మాకు అదే సంతోషం అమ్మా, నువ్వు దేవుడి పని చెయ్యి అన్నారంట వాళ్ళు. మాకు నువ్వు పెట్టేసి మేము కష్టపడి మేము తింటాం, నువ్వు మాకేం పెట్టక్కర్లా, నీకు ఇష్టమైంది నువ్వు చేయాలి. వెళ్ళి ఇప్పుడు నార్త్ ఇండియాలో ఆదిలాబాద్ జిల్లాకి దగ్గరలో మహారాష్ట్ర బోర్డర్లో, మహారాష్ట్రయే నార్త్ ఇండియన్ మహారాష్ట్రయే, ఆ మహారాష్ట్రలో ఇప్పుడు ఒక మిషన్ హాస్పిటల్లో డాక్టర్గా చేస్తుంది. జీతం కేవలం 20,000. ఎంతమా? మామూలుగా అయితే బయట అయితే, కానీ హాయిగా చేస్తుంది. ప్రతిరోజు లేకపోతే ఒక వారానికో 10 రోజులకు నాకు ఒక చిన్న మెసేజో వీడియోనో పెడుతుంది. అక్కడున్న రోగులు కైసే అని హిందీలో మాట్లాడతారు, మనకు రాదు కదా. వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళకి ఏసై పాటలు నేర్పిస్తుంది. అక్కడ చైనా వాళ్ళకి ఏసై వాక్యం చెప్తుంది, ఏసై మాట చెప్తుంది. అక్కడ ఎంత హ్యాపీగా ఉందో అన్నయ్య, నాకు హ్యాపీగా ఉంది అన్నయ్య, సంతోషంగా దేవుడు పనిచేస్తుంది. మరి 90,000 రావట్లేదు కదా, పోనీ అన్న 90,000 అక్కర్లేదు నాకు. మరి ఏంటమ్మా ఇంకేం చదువుతావా? ఇంకా చదివి అప్పుడు ఒక మంచి డాక్టర్ ఇంకా వెళ్తా అన్న.
ఇంకా వెళ్ళి మిషన్స్లో పనిచేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఆ పై ఇయర్ మళ్ళా పీజీ చేయబోతుంది. పీజీ సీటు కోసం ప్రార్థన చేయమంటుంది. ఆ పీజీ చేస్తే ఎంఎస్ అవుద్ది, సర్జన్ అవుద్ది. సర్జన్ అయిందంటే ఇంకా ఆ పిల్లకి మంచిగా అనేక చోట్ల అవకాశాలు వస్తాయి. ఎందుకు ఈ విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను? ప్రార్థన చేస్తుందంటే వాళ్ళ కోసం. ప్రభువా, మా ట్యాబ్లెట్లు వల్ల కాదయ్యా, నువ్వు బ్రతికించయ్యా, నువ్వు స్వస్థపరిచంటే, అన్నయ్య స్వస్థపరిచాడు అన్నయ్య ఐసయ్యా అంటుంది. ఎందుకు చెప్తున్నాను? పిలుపు. నువ్వు తెలుసుకో నీ పిలుపు ఏంటో. ఆ పిలుపుని దేవుడు నెరవేరుస్తాడు. నీ పిల్లల విషయమే పిలుపేంటి, నీ విషయమే పిలుపేంటి? హల్లెలూయా. ఆమె ఏమి చేసేది? చేపల కూర కలిపేది. ఆమె ఏమి చేసి చింతపండు పులుసు పిసికేది. పులుసు పిసుకుతుండగా చేతుల మధ్య నుంచి బుర్రని వచ్చేది. మరి సరిగ్గా చేతులు కడిగి చేసేవాళ్ళు లేదో మనకు తెలియదు. చింతపండు పులుసు కలిపి, చేపల పులుసు కలిపి ఆమె ఏమి చేయుచునేది? ఎండు ముక్కలు ఆరేసేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఏం చేసింది? చచ్చిపోయింది. ఏమీ చేయలేదా? చేపల కూర చేసినది, ముక్కలు వండినది. మరి ఆ తర్వాత ఏంటి? చచ్చిపోయింది. ఇదేనా లైఫ్? ఇదేనా జీవితం? నేను అడుగుతున్నాను, జవాబు చెప్పండి తిన్నగా. ఏమా నాకు ఈ వంట ఉండొచ్చు, నేను అది బాగా వండుతా, బాగుండుతా, మేము వండి పెడతాం. వంటలో చచ్చిపోవటమేనా? వంట చచ్చిపోవటం, వండడం పెట్టడం చచ్చిపోయింది. ఏం చేసి మా అమ్మాయి అంత వండి పెట్టిందే అని ఎడుతాడు. అప్పుడు మా అమ్మ బాగా వండితేనే తినేదే అంటాడు. అప్పుడు ఎందుకు అసలు మనం ఉద్యోగం, జీతం, కుటుంబం, పెళ్ళిళ్ళు చేసాం, ఇల్లు కట్టావు, చనిపోయావు, ఏమిటి ప్రయోజనం? అందుకేనా పుట్టించింది? అంటే మనం ఇల్లు కట్టుకుంటామని ఉద్యోగం ఇచ్చి, మనం పెళ్ళిళ్ళు చేస్తామని డబ్బులు ఇచ్చి, ఎటోగోటగా ఆశీర్వదించి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఇల్లులు కట్టి, ఆ తర్వాత నువ్వు చచ్చిపోతే దా నాన్న ఇల్లు కట్టావా, దా పెళ్ళిళ్ళు చేసావా, దా 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 ఒళ్ళో కూర్చోదా అని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడా? ఆలోచించరు. నేను చెప్పేది తప్పు అయితే నిలదీయండి, లేచి అడగండి, తప్పులేదు. అలా మాట్లాడతావేంటయ్యా, పెళ్ళిళ్ళు చేసుకొని ఇల్లులు కట్టుకుంటున్నావు అంటావేంటి అని అనండి, నన్ను పర్లేదు చెప్తాను. దానికి కూడా మనల్ని ఎందుకు పుట్టించాడు? దీనికోసమేనా? పిలుపు విషయంలో పశ్చాత్తాపడిన దేవుణ్ణి కదా మీ ముందుకు తీసుకొచ్చింది. మరొకసారి చదువుకోండి, ఒకసారి చూడండి, ఏలుపెట్టి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం చూడండి అందరూ కూడా. 11:29. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములో పిలుపు విషయములో పశ్చాత్తాపపడడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. స్తోత్రం చెబుదాం, చేతులెత్తి చెబుదాం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ప్రాముఖ్యత మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. దేవుని మనస్సు, దేవుని హృదయం ఏమిటి? హల్లెలూయా. ఓ మాట చెప్పనా? ఈ విషయం తెలిసింది జెరుబ్బాబెలుకి. రెడీ అయ్యాడు. నా వలన అవుతుందా? ఏమిటి జకర్యాలో నుంచి నా పేరే చెప్తున్నారు, హగ్గయిలో నుంచి కూడా నా పేరే చెప్తున్నారు. నేనేనా? నా చేతులు పైరాయా? వణికిపోతున్నాడు, కంగారు పడుతున్నాడు జెరుబ్బాబెలు. అప్పుడు జెరుబ్బాబెలు కంగారును చూసిన దేవుడు జకర్యాకి మళ్ళా ప్రత్యక్షత ఇచ్చి, శక్తి చేత కాదని చెప్పు, బలము చేత కాదని చెప్పు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుందని చెప్పు. అంటే జెరుబ్బాబెల్, నువ్వు ఇష్టపడితే, నువ్వు ఓకే అంటే పరిశుద్ధాత్మని నేను భూమి మీదకి పంపిస్తాను. యెహోవా 7 ఆత్మలను నీ కోసం పంపిస్తాను. పంపించి నువ్వు చెయ్యవలసింది ఆత్మ చేత చెయ్యిస్తాను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లించు. నువ్వు చేయవలసింది ఆత్మ చేత జరిగిస్తాను. హల్లెలూయా. ఇప్పటికే ఎవరికి సువార్త ప్రకటించాలి, ప్రకటించకుండా ఆలస్యం చేశావు. ఇప్పటికే ఎవరికి వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పకుండా ఆలస్యం చేశావు. ఇప్పటికే ఎవరిని నడిపించాలి, నడిపించకుండా ఆలస్యం చేశావు. ఇప్పటికే ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థనకు సమర్పించుకోకుండా ఆలస్యం చేశావు. ఇప్పటికే ఉపవాసాలు చేయాలి, చేయకుండా ఆలస్యం చేశావు. ఇప్పటికే నీ పిలుపు ఏమిటి? నువ్వు ఏ ఆలస్యం చేస్తున్నావో నీతో మాట్లాడుతున్న దేవుడు, నువ్వు పూనుకొని ముందుకొస్తే యెహోవా 7 ఆత్మలే దిగి రాబోతున్నాడు నీ పక్షంగా. హల్లెలూయా.
పరలోకమే నీ వెంట ఉండబోతుంది. భయపడిపోయినోళ్ళు, వెనక్కెళ్ళిపోయినోళ్ళు, దురాత్మ బాబోయ్ అమ్మో దెయ్యం 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 అని భయపడిపోయినటువంటి అపోస్తులకి నా గాయాలు చూడండి నాన్న, నా గాయాలు చూడమ్మా, ఆయన నా గాయాలు చూడవా, ఏమిటి కన్విన్సింగ్ ఆయన, అసలు ఆయనకి ఎందుకు ఈ బాధ, ఇగో నా పక్కలో చేయి పెట్టవా, పక్కలో చేయి పెట్టి చూడవా, చూసి నమ్ము నాన్న. ఏమిటంత రుజువులు చూపించుకుంటున్నాడు? కారణం వారే భూమిని తల్లకిందులు చేసేవాళ్ళు అవ్వాలి. అందుకని ఎంటపడి నా చేతిలో గాయాలు చూడండి, దయ్యానికైతే ఎముకలు మాంసం ఉండదురా, నేను చూడండి బిడ్డలారా అని చూపించుకుంటున్నాడు. చూడండి చూడండి కన్విన్స్ చేస్తున్నాడు. ఎందుకంటే చూస్తే నువ్వేనా యేసయ్యా, మాతో అప్పుడు ఉన్నది నువ్వేనా, నువ్వు ఇప్పుడు నువ్వు ఆయన ఒకటే, నువ్వేనా, నేనే నువ్వే అయితే నువ్వు పిలుచుకున్న పిలుపు మేము నెరవేర్చేస్తామయ్యా, నీకు అప్పగిచ్చేసుకుంటామయ్యా అని చెప్పగానే యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఆయన అన్నమాట, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. కొట్టాలి కొట్టాలి కొట్టాలి, సంతోషంగా కొట్టాలి. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. పిలుపు విషయంలో పశ్చాత్తాపడని దేవుడు. ఆమేన్. ఆయన ఎంత కన్విన్స్ చేసి గాయాలు చూపించి నేను మీతోనే ఉంటానని చెప్పి వారి వెనకాలే నడిచి వాక్యము విని వారు ప్రకటించిన తర్వాత, వాళ్ళు విన్న తర్వాత వాక్యమును సూచక్రియల చేత మహత్కార్యాల చేత ఏం చేస్తున్నాడంట? స్థిరపరుచుచు వారి వెనకాల వెళ్తున్నాడంట. నువ్వు పిలుపుకు లోబడితే 7 ఆత్మలు దిగొస్తారని, నువ్వు పిలుపుకు లోబడితే యేసుక్రీస్తే నీ వెంట ఉంటాడని, నీ ఇంటి వారిని రక్షించుకోవటం దేవుని పిలుపు అయితే నీ పక్షంగా నువ్వు గనక సిద్ధమై ప్రభువా నేను నీకు లోబడతానయ్యా అంటే, నేను ప్రార్థనలో ఉంటానయ్యా, నా ఇంటి వారి రక్షణ కోసం నేను ప్రయాసపడతాను అంటే, యెహోవా 7 ఆత్మల సహాయం మొదలైపోద్ది, యేసయ్య సహాయం మొదలైపోద్ది, పరలోకపు సహాయం ప్రారంభమైపోద్ది, నీకు సపోర్ట్ వచ్చేస్తుంది, వెంటనే సహకారం ప్రారంభమైపోద్ది. కానీ నువ్వు పిలుపును తప్పి నడుస్తూ ఉంటే ఇక నీ వెంట పట్టడం, బతిలాడుకోవటం, నీ వెంట పట్టడం, ఇక ఈ పరిచర్యే సరిపోద్ది. నీ వెంటపడి బతిలాడుకుంటా ఉండమంటావా? నీ వెంట వస్తూ నీ పిలుపుని నెరవేరుస్తూ ముందుకు నడిపించమంటావా? నీ వెంట పడుతూ ఇంకా నిన్ను బతిలాడుకోమంటావా? యేసయ్యని, పరిశుద్ధాత్మని నీ వెంట వస్తూ నీ పిలుపుని నెరవేర్చమంటావా? తెలుసుకోండి ఈరోజు యథార్థంగా. ఎవరికి వాళ్ళే ఆళ్ళంకీలంక చూడబాక, నీకే వాక్యం అసలు నీతో వాళ్ళతో వెళ్తావు కదా, వాళ్ళ మోకాలంకి వీళ్ళ మోకాలంకి చూడబాక, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది వాళ్ళకేనా, మాళ్ళకే, నీకు వాళ్ళది కాదు. అసలు నిన్ను ఎందుకు పుట్టించాడు చూసుకో. ఇందాక అన్నాక చేపల పులుసు కలిసి ఏం చేసిందమ్మా, ఏమైందో, చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం. గుచ్చుకోవాలి లోపల. దేవునికి స్తోత్రం. కసా మన వాక్యం గుచ్చుకుంటేనే, లేకపోతే అవద పని. రోషం రావాలి, కసి రావాలి. దేవునికి స్తోత్రం. పిలుపు విషయంలో రాజీ పడని దేవుడు. ఇంకో మాట చెప్పనా, పిలుపులోకి తెచ్చేసిన వాళ్ళ గురించి చెప్పనా? దావీదు పిలుపు ఏంటో తెలుసా? గొలియాతును పడగొట్టాల్సింది ఎవరు? చెప్పండి, ఎవరు? రాజ్యం చేయాల్సింది ఎవరు? అంతే, ఆయన సంకల్పం, ఆయన పిలుపది. ఏం చేశాడు తెలుసా? గొర్రెలు కాసుకుంటున్న దావీదుని వాళ్ళ నాన్నగారికి ఎప్పుడు ప్రేరేపణ రాలా. ఆ రోజు వచ్చింది ప్రేరేపణ. కొంచెం యుద్ధంలో ఉన్న మీ అన్నయ్యలకి జున్నుగట్లు, రొట్టెలు, మాంసం తీసుకెళ్ళవా అని చెప్పి క్యారేజ్ కట్టి పంపించాడు. అసలు ఈ క్యారేజ్ ప్రేరేపణ, ఈ భోజనాల ప్రేరేపణ, అన్నలు ఎలాగున్నారో క్షేమ సమాచారం యొక్క ప్రేరేపణ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే సీయోన్లో నుంచి వచ్చింది. ఎవరికి? బెత్లెహేమీయుడైన యెషయీకి వచ్చింది. యెషయీ. హల్లెలూయా. అసలు పెద్దగా పట్టించుకోడండి దావీదు గురించి. ఇంటికి పెద్ద పాస్టర్ గారు వస్తే కూడా చిన్నోడిని పిలిచారా కోటానికి? 7 ఉన్నాడు, 8వ ఉన్నాడా? అంటే పెద్ద పాస్టర్ గారు, ఆ దేశానికే పెద్ద పాస్టర్ గారు సమూయేలు గారు, ఆయన బెత్లెహేమీయుడైన యెషయీ ఇంటికి వస్తే దావీదుకి పిలుపు లేదు, అంటే కబురు లేదు.
రే భాస్కర్ వచ్చారా అని పిలవండిరా, చిన్న అబ్బాయిని పిలవండిరా, గబుక్కుని ప్రార్థన చేస్తాడరా, చిన్నోడి కోసం కూడా ప్రార్థన చేస్తాడు, పిలవండిరా అనలేదండి తండ్రి. ఆ మాట అనని తండ్రి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? క్యారేజ్ కట్టుకుని వెళ్ళవా, క్యారేజ్ కట్టుకుని వెళ్ళవా. హల్లెలూయా. యెషయా గురించి అసలు బైబిల్లో పెద్ద చరిత్ర ఏం లేదు, ఇయే కనపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఒక తండ్రి ప్రేమను కూడా నోచుకున్నవాడు కాదు, ఒక తండ్రి ఆప్యాయతని నోచుకున్నవాడు కాదు దావీదు. ఒక విలువకు కూడా నోచుకోలేదు దావీదు. కానీ ఆకాశమందున్నాడు దావీదుకి అసలైన తండ్రి. ఆయన చూసి ఈ తండ్రిని ప్రేరేపిస్తే అలా పంపించాడు. అద్భుతం. అలా వెళ్ళాడండి క్యారేజ్ తీసుకొని. ఇక అంతే, పిలుపు నెరవేరటం మొదలైపోయింది. దేవునికి స్తోత్రం. అంటే పిలుపులోనికి తీసుకొచ్చేసేసాడు దేవుడు కొంతమందిని, పిలుపులోనికి నడిపించేశాడు దేవుడు కొంతమందిని. గిద్యోను ఎక్కడున్నాడు? గానుగ చాటున వచ్చి కనపడి రుజువులు చూపించి, ఏమిటి నువ్వే నాకు తెలియటానికి మంచంతా గొరిపొచ్చి మీదే పడాలి, మంచు గొరిపొచ్చి మీద పడకూడదు, చుట్టూ పడాలి 2 సార్లు. మళ్ళీ దేవుడు సృష్టికర్త నవ్వుకొని, ఎవరి మైండ్కి తగ్గట్టుగా అలా నడుచుకుంటాలే నేను, నాకు తెలుసు కదా అనుకొని, సరే నీ శాదస్తో నీ పైత్యం నాకు తెలిసిలే గిద్యోను, సరేలే నువ్వు చెప్పినట్టే, వర్షం ఎక్కడ మంచు ఎక్కడ పడాలి చెప్పు, మంచు గొరుబొచ్చు మీద, రైట్ గొరుబొచ్చు మీదే మంచు ఆమేన్ అన్నాడు. అయితే అదే పడింది. అతను చుట్టూ పడాలన్నాడు. అలా రుజువులు కూడా చూపించుకొని పిలుపులోకి తెచ్చుకున్నాడండి గిద్యోన్ని. ఈరోజు ఈ దేవుడు మీకు అర్థమవుతున్నాడా? హల్లెలూయా. అర్జెంటుగా నీ పిలుపేంటో ఆ పన్ను మొదలు పెట్టడానికి కనుక నడుము కట్టితే నీకు సహకారం మొదలైపోబోతుంది. యెహోవా 7 ఆత్మలు నీకు పరిచర్య చేయబోతున్నాడు. ప్రజ్వలించుచున్న దీపం నీ పక్షంగా పని చేయబోతుంది. నీ పక్షంగా యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ పనిచేయటం మొదలు పెడతాడు. అయ్యి నాకేదో పెద్దగా అనిపించట్లేదు, కానీ ఒక్కళ్ళకన్నా సాక్ష్యం చెప్పాలి అనిపిస్తుంది. అదే మొదలుపెట్టు. చర్చికి నడిపించాలనిపిస్తుంది, అది చెయ్యి. ఆ గ్రామానికి వెళ్ళాలనిపిస్తుంది, చెయ్యి. ఆ ఊరు వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి రావాలనిపిస్తుంది, ఆ ఊరిలో చేసిరా. కదులు. ఎంతకాలం కూర్చుంటావు? కదులు. ఆ ప్రేరేపణ ఉంటే ఒక్క మాట ప్రార్థన చేయించుకుని వెళ్ళు, దేవుని సన్నిధి నీతో ఉంటుంది. ఒక్క మాట ప్రార్థన చేయించుకుని వెళ్ళు, నీతో యెహోవా ఆత్మ నీతో ఉండి నడుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సశేషంగా అంటే మధ్యలోనే ముగించేస్తున్నాను ఈ వర్తమానాన్ని. రేపు ఉదయం 8 గంటల ఆరాధనలో ఈ మాటలు నేను కొనసాగిస్తాను. ప్రభు సన్నిధిలో ఆశతో ప్రార్థనతో రండి. మన చరిత్రనే దేవుడు మార్చేయబోతున్నాడు. మన చరిత్రనే దేవుడు మార్చేయబోతున్నాడు. ఈరోజు ఇంపార్టెంట్ మాట, నీ విషయమై ఉన్న దేవుని పిలుపు విషయంలో ఆయన పశ్చాత్తాపపడడు. జెరుబ్బాబేలు పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తాపడలేదు. అందుకే జకర్యాని, హగ్గయ్యని దైవ దర్శనం యెహోవా 7 ఆత్మలు దిగొచ్చేసేసి పనిచేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ప్రభువా, నా పిలుపు విషయంలో నేను ఇక పని చేస్తానయ్యా, నా కుటుంబం కోసం పని చేస్తాను. నువ్వు ఏ పిలుపు అయితే నన్ను పిలిచావు ఆ పిలుపు కోసం నేను పని చేస్తానయ్యా అని ప్రభు సన్నిధిలో అప్పగించుకోండి. మోకాళ్ళ మీదకి రండి, 2 చేతులు పైకెత్తండి. ఇదిగో నిన్ను కన్విన్స్ చేస్తున్నాడు. పేతుర్ని, సీమోను పేతుర్ని అడిగినట్టు నిన్ను అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. అయ్యో అయ్యో, మొదటి నుంచి నేను యూదా గోత్రికుల చేతే మందిరం కట్టించాను, ఇప్పుడు జెరుబ్బాబేలు చేతే కట్టించాలి.